ఒక్కసారిగా ఇంత పెంచేశారా? ఎన్నికల్లో తిరగాలంటే ఖర్చు చేయాల్సిందే. లోకసభ ఎన్నికలతో పాటు 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. లోకసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ 10 ఏళ్ల తర్వాత గెలిచి పరువు నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఎన్డీఏ, ఇండియా కూటములు ఎన్నికలకు రెడీ అయిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ నుండి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు కూడా అదే సమయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారానికి సిద్ధమయ్యారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత పర్యటనల వ్యయం అభ్యర్థుల ఖాతాలో పడే అవకాశం ఉండటంతో ముందుగానే నియోజకవర్గంలో పర్యటనను ప్రారంభించేశారు. దేశంలో జాతీయ పార్టీలు ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలన్న లక్ష్యంతో ఇప్పటికీ అధికారంలో ఉన్న వాళ్లతో పాటు ప్రతిపక్షంలో ఉన్న నేతలు కూడా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అత్యంత వేగంగా రోజుకు 2-3 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా హెలికాప్టర్లను అద్దెకు తీసుకొని మరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు తమ వద్దనే హెలికాప్టర్ ఉండేలా నేతలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కొక్క రాష్ట్రం నుండి అన్ని పార్టీల నేతలు 4-5 హెలికాప్టర్లను ముందుగానే బుక్ చేసుకొని తమ ప్రచారానికి అంతర్ రూట్ మ్యాప్ ను రెడీ చేసుకుంటున్నారు. దీంతో హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. సులువుగా, వేగంగా నియోజకవర్గాలకు చేరుకునే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది రోడ్ మార్గం ద్వారా కాకుండా గాలిలోనే ప్రయాణించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందువల్ల దానిపైన ఉన్న డిమాండ్ కూడా పెరిగింది. దీంతో గంట లెక్కన హెలికాప్టర్ సంస్థలు పార్టీల నుండి వసూలు చేస్తున్నాయి. ఒక్క గంటకు హెలికాప్టర్ ను అద్దెకు తీసుకుంటే 1,00,000 నుండి 1,50,000 రూపాయలు చెల్లించాలి ఉంటుంది. గత ఎన్నికల కంటే దాదాపు 50% అదనంగా వసూలు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. సేఫ్ జర్నీ కోరుకోవడంతో నేతలు ఎక్కువగా ప్రముఖ కంపెనీలను ఆశ్రయిస్తుండటంతో వాటి ధరలు అమాంతంగా పెంచేశారు. అయినా తప్పని పరిస్థితిలో చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. పార్టీ అగ్రనేతలు ఎక్కువగా ప్రచారానికి హెలికాప్టర్ల వినియోగం ఎక్కువ కావడంతో వీటి డిమాండ్ పెరిగింది. అయినా ధరలను చూసి ఏ మాత్రం వెనకడటం లేదు. జగన్, పవన్, బాబు కూడా ఎంత చెల్లించి అయినా హెలికాప్టర్ ను నెల రోజుల పాటు తమ వద్ద ఉంచుకునేలా కొన్ని పార్టీలు ముందుగానే బుక్ చేసుకున్నాయి. పార్టీలు తమ గుర్తులను కూడా హెలికాప్టర్ పై ముద్రించి మరీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే ఏకంగా 3 ప్రాంతాల్లో 3 హెలికాప్టర్లను ముందుగానే బుక్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే హెలికాప్టర్ ను బాడిగకు తీసుకుని రా కదిలిరా సభకు వెళ్లి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తన ప్రచారం నిమిత్తం ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ ను బుక్ చేసుకున్నారు. ప్రచారాన్ని ముగించుకుని సాయంత్రానికి తిరిగి తమ ఇంటికి చేరుకునే వీలుండటంతో హెలికాప్టర్ కు ఈ ఎన్నికల సమయంలో భారీ డిమాండ్ పెరిగింది.